అంత అయిపోయేం లేదు. హలో గైస్, ఎన్టీఆర్ గారి బర్త్డే కానుకగా వార్ 2 అనే చిత్రం టీజర్ రిలీజ్ అయింది భయ్య. పొద్దుగాల నుంచి ఎదురు చూస్తున్నా, ఇక ఎట్టకెళ్ళగా టీజర్ రిలీజ్ అయింది. మనకి టీజర్లో ఏమనిపించింది, నాకేమనిపించింది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఎంటర్ అయిపోదాం. ఇక వార్ 2 అనే చిత్రంలో ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ దాకా ఎన్టీఆర్ గారిని ఒక విలన్ స్టైల్లో చూపించేసి చెప్పుకోవచ్చు. డిసప్పాయింట్ అవుతున్నారు. నన్ను తిట్టినా సరే, నన్ను ఏమన్నా సరే, పక్కా చెప్తున్నా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే నా పైన కోపం పడ్డా సరే, టీజర్లో మొత్తం విలన్ 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 లెక్క చూపించాడు. కానీ ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్ చేయడంలో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్గా కనిపించిండు, చాలా స్లిమ్గా సూపర్గా కనిపించిండు అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ వేరే లెవెల్గా చూడబోతున్నారు. కానీ ఒక డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకైతే, కంప్లీట్ విలన్ లెక్క చూపించిండని చెప్పుకోవచ్చు. టీజర్లో కంప్లీట్ విలన్ లెక్క చూపించిండు టీజర్లో ఎన్టీఆర్ గారిని. ఫ్యాన్స్ అయితే ఘోరంగా డిసప్పాయింట్ అవుతారు చెప్తున్నా. రితిక్ రోషన్గా హీరో వస్తున్నాడు. రితిక్ రోషన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారిని గుర్తుంటే రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, అప్పుడు వేరే లెవెల్ ఉంటుంది అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ పక్కా అవుతారు ఈ టీజర్తో, ఈ సినిమాతో. నీకు చెప్తున్నా, ఎన్టీఆర్ గారు సినిమాలో అలా తన్ను తినబోతున్నారని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు ఏం తక్కువ, రితిక్ రోషన్ అన్నింటి కొడతారు. బట్ ఇలా ఎన్టీఆర్ గారిని చూడడం అయితే నాకు నచ్చుతలే. మరి మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా టీజర్ ఎలా ఉందంటే ఓకే నార్మల్గా అనిపించింది. అంత అయిపోయేం లేదు, ఊహించుకోకండి, అసలు లేదు అది అంత అయిపోయినా. ఎన్టీఆర్ గారి బర్త్డే కోసం, ఎన్టీఆర్ గారి కోసం ఈ సినిమా లుక్ రిలీజ్ చేసిన అనిపించింది. కానీ బట్ లైట్ పిచ్చ లైట్ ఉంది. ఇక ఈ సినిమా సీక్వెల్ 2019లో వచ్చిన వార్ 1 సీక్వెల్గా రాబోతుంది ఈ సినిమా. ఇక 14th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంగరంగ వైభవంగా థియేటర్లో. ముందుగా చెప్తున్నా, ఎక్కువ పెట్టుకోండి, ఓప్స్ పెట్టుకోకండి ఎన్టీఆర్ గారి పైన. ఎందుకంటే సినిమాలో తన్ను తినబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. నన్ను తిట్టినా సరే, నన్ను ఏమన్నా సరే, పక్కా చెప్తున్నా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే నా పైన కోపం పడ్డా సరే, ఎన్టీఆర్ గారిని కొడుతుంటే నేను చూడలేకపోతా సినిమాలో. బట్ మీరు ఎలా చూస్తున్నారో నాకు అర్థమవుతలే. ఈ కామెంట్ సెక్షన్లో ఏమన్నా వేసుకోండి. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. జై హింద్.